సో ఈ రోజు విద్యార్థి నిరుద్యోగ మహాధర్నా కార్యక్రమం దగ్గర చాలా మంది విద్యార్థులు వచ్చారు. మహిళా విద్యార్థులు ఉన్నారు. అదే విధంగా అందరూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ప్రతి జిల్లాల నుంచి తెలంగాణ రాష్ట్రం మొత్తం నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ రావడం జరిగింది. సో ప్రభుత్వం నిరంకుశ వ్యవహరిస్తుంది, నోటిఫికేషన్లు రిలీజ్ చేయట్లేదు. ఏదైతే మేము కష్టపడి ఈ ప్రభుత్వం నిలబెట్టుకున్నాం, ఈ ప్రభుత్వం మమ్మల్ని ఈరోజు తొక్కే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా విద్యార్థులంతా కూడా పెద్ద ఎత్తున మహాధర్నా గర్జనకు దిగారు. సో మన ముందు మహిళా నిరుద్యోగి ఉన్నారు, వారితో మాట్లాడదాం. మేడం పేరు ప్రత్యూష గారితో మాట్లాడు. ప్రత్యూష గారు, మరి ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం చేపట్టారు. సో నిజంగానే ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి, కానీ నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు మాత్రం రావట్లేదు. మనం తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్లు నిధులు నియామకాల కోసం. సో నీళ్లు సరే వస్తున్నాయి, ఓకే, నిధులు మళ్ళా దారి మళ్ళీ మనం చూసాం. సో నిరుద్యోగులకు సంబంధించినటువంటి నియామకాల విషయంలో ప్రతిసారి మనకి ప్రాబ్లమే. సో ఎలా చూస్తారు? ముందుగా మీడియా వాళ్ళకు కృతజ్ఞతలు. నా పేరు ప్రత్యూష, నేను గ్రూప్ 1 ఆస్పిరెంట్. ఇంతమంది ఇక్కడ జనాలు రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ప్రతి డిస్ట్రిక్ట్స్కి వెళ్ళి మా ఆవేదన చెప్పడం వల్ల ఇంతమంది ఇక్కడికి వచ్చారు. అయితే జాబ్ క్యాలెండర్, యాజ్ యు నో, నిరుద్యోగ మహాగర్జన ఈజ్ ఆల్ అబౌట్ జాబ్ క్యాలెండర్. మీరు చూసినట్టయితే ప్రభుత్వం వచ్చి కూడా 18 మంత్స్ అవుతుంది, 18 నెలలు. 18 నెలల నుంచి జాబ్ క్యాలెండర్ కాదు కదా, ఇచ్చిన నోటిఫికేషన్స్ కూడా కరెక్ట్గా ఫిల్అప్ చేయలేదు. ఎగ్జాంపుల్ గ్రూప్ 1 చూడండి. గ్రూప్ 1 నోటిఫికేషన్ సంగతి ఏంటిదండి? యాజ్ ఎవ్రీ వన్ నోస్, నెంబర్ ఆఫ్ టైమ్స్ వి ఆల్సో స్పోక్ అబౌట్ ఇట్. సో రేవంత్ రెడ్డి గారు, ఎవరైతే మన ముఖ్యమంత్రి గారు, ఇంతకు ముందు ఎలక్షన్స్ కి ముందు ఏం చెప్పారంటే, మీరు ఒక పూట కడుపు కట్టుకుంటే మన జీవితాలన్నీ బాగుపడతాయని అన్నారు. ఈ రోజు 200 కోట్లు పెట్టి అందాల పోటీలు నిర్వహిస్తున్నారు. అందులో మాకు కొన్ని వెచ్చిస్తే ఇంతమంది నిరుద్యోగుల కడుపు నిండేది కదా. ఇంతమంది నిరుద్యోగుల కడుపు నిండేది అంటే ఎందుకు, ఎవరి కోసం? ఈ రోజు ఎవరైతే రాజకీయ నిరుద్యోగులు, 10 సంవత్సరాల నుంచి ఉన్న రాజకీయ నిరుద్యోగులు ఈ రోజు అందరూ కత్తెనెక్కారు. అందరు ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు. కనీసం మీరు నమ్మరు, కనీసం ఐక్యూ కూడా లేని వాళ్ళు ఎడ్యుకేషన్ మినిస్టర్, మన ఎడ్యుకేషన్ మినిస్టర్. అసలు ఎడ్యుకేషన్ మినిస్టర్ కి ఇక్కడ ఉన్న ఎడ్యుకేషన్ క్వాలిటీ తెలుసా? తెలంగాణలో ఎడ్యుకేషన్ క్వాలిటీ తెలుసా? యాజ్ పర్ ద స్టాటిస్టిక్స్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత ఉందండి? మన దగ్గర 17% ఉంది. అంటే నేషనల్ యావరేజ్ ఎంత? 10%. హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్? హూమ్ షుడ్ వి క్లెయిమ్? మేము గవర్నమెంట్స్ ని క్లెయిమ్ చేయాలా, లేకపోతే మా పేరెంట్స్ ని క్లెయిమ్ చేయాలా? మా పేరెంట్స్ ఎంత కష్టపడి 5 రూపీస్ భోజనం అండి. మీరు ఇక్కడ మన దగ్గర చిక్కడపల్లి లైబ్రరీ కానీ, ఉస్మానియా యూనివర్సిటీలో ఇంకా పీజీల మీద పీజీలు చేస్తున్నారు, కానీ అసలు ఇంకా ఉద్యోగాలు రావట్లేదు. హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దిస్? స్టూడెంట్స్ రెస్పాన్సిబుల్, గవర్నమెంట్ రెస్పాన్సిబుల్? మీరు చూస్తుంటే ఫీ రీయింబర్స్మెంట్స్ కూడా అవ్వట్లేదు. అంటే ఎటుపోతున్న డబ్బులన్నీ ఎవరికి పెడుతున్నారు? ఎంతసేపు మనము ఏమంటారు, నెంబర్ ప్లేట్లు ఇవి మారిస్తే సరిపోతుందా? ఇప్పుడు విగ్రహం మార్చిన దాంట్లో ఉన్న శ్రద్ధ, పేర్లు మార్చినట్లు ఉన్న శ్రద్ధ నిరుద్యోగుల మీద పెడితే బాగుంటుందని అందరూ కోరుకుంటున్నారు. మనిషికి 1,00,000 రూపాయల ప్లేట్ భోజనం తినే కంటే అవే 1,00,000 రూపాయలు కనీసం ఈ నిరుద్యోగుల మీద స్పెండ్ చేస్తుంటే ఇప్పటివరకు మా జీవితాలు బాగుపడేవి. అది రేవంత్ రెడ్డి గారికి ఎప్పుడు అర్థమవుతుందో తెలీదు. అసలు నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ సెక్టర్ అండి, మిగతా అన్ని సెక్టార్స్లో అంతే ఉంది. రైతులు అంతే ఉంది. పాపం గవర్నమెంట్ ఎంప్లాయీస్ డిఏలు సరెండర్లు రాక వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు. మా పేరెంట్స్ లిటరల్లీ ఎన్ని రోజులని మాకు పెడతారు చెప్పండి? 25-26 ఇయర్స్ వరకు అశోక్ నగర్లోనే ఇంకా అమ్మాయిలు ఇక్కడే ఉంటున్నారంటే అసలు మీరు అర్థం చేసుకోండి. సీరియస్లీ ఐ వాంట్ టు సే దిస్, ఐ వాంట్ టు కన్వే దిస్ టు అవర్ సీతక్క గారు. అసలు అమ్మాయిల ఆవేదన ఆమెకు అర్థం అవుతుందా? ఎంతమంది ఆడపిల్లలు ఇన్స్టిట్యూట్స్ లో ఉండి పెళ్లిళ్ళు అవ్వక సీరియస్లీ అంటే PCOS ప్రాబ్లంలతో సఫర్ అవుతున్న అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటిది? ఎవరికి పోయి చెప్పుకుంటారు? వాళ్ళ పేరెంట్స్కి ఏమని చెప్పుకుంటారు? మేము చదవట్లేదా? మేము చదువుతున్నాం, అయినా కూడా మనకు నోటిఫికేషన్స్ రావట్లేదంటే హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్? ఇస్ గవర్నమెంట్ నాట్ రెస్పాన్సిబుల్? గవర్నమెంటే కదా దీనికి రెస్పాన్సిబుల్. ఒకటి కాదండి, ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి రాహుల్ గాంధీ అంటారు కదా, నేను మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను అని చెప్పారు. చిక్కడపల్లి లైబ్రరీ నుంచి ఇప్పుడు ఎంత దూరం అయిపోయిందంటే మా బతుకులు మమ్మల్ని తీసుకొని జైల్లో పడేస్తున్నారు. లాఠీ చార్జీలు అంటే పెన్ను పేపర్లు పట్టుకొని రాసుకునే మేము పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఎవరు? మన హోంశాఖ మంత్రి వల్లే కదా ఇదంతా. He failed as a home minister. He failed as an education minister. నేను తెలంగాణ బిడ్డను కాబట్టి నాకు రైట్ ఉంది. I have to say this. అంటే నేను 100% షూర్గా చెప్తున్నాను, రేవంత్ రెడ్డి గారు యూ ఫెయిల్డ్ యాజ్ అన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అండి.
as a home minister and as a chief minister too indeed, because as a chief minister his main responsibility ఏంటండి గవర్నెన్స్ మీద ఫోకస్ చేయడం. ఏం గవర్నెన్స్ మీద ఫోకస్ చేస్తున్నారు? ఇంతమంది నిరుద్యోగులు ఈరోజు బీఆర్ఎస్ బీజేపీ పిలిస్తే వచ్చారా? స్వచ్ఛందంగా వచ్చారు. ఇది ఎంత ఫేక్ ఉద్యమాలు పేటిఎం బ్యాచ్ తో చేపిస్తున్నారని చెప్పేసి మాట్లాడతారు మరి దీన్ని ఏ విధంగా చూస్తారు? ఎలక్షన్ టైంలో మూటలు ఎత్తిన వాళ్ళకి ఏం అర్థమవుతుంది మా ఆవేదన చెప్పండి? అర్థమవుతుందా? ఎలక్షన్ టైంలో మూటలు ఎత్తిన వాళ్ళకి మన ఆవేదనలు అర్థమవుతాయా? అర్థం అవ్వవు. ఇది అంతే. నేను యూ గాట్ మై పాయింట్ ఐ గెస్. ఇది అంతే. సో ఇంతమంది నిరుద్యోగులకు ఎన్ని కోట్లు ఎన్ని లక్షలు ఇస్తారు? ఎవరికి ఏం అవసరం ఇవ్వడానికి లేదు. వీళ్ళంతా దే ఆర్ ద కామన్ పీపుల్ అండి. మేము ప్రతి లైబ్రరీకి వెళ్ళి ప్రతి ఇన్స్టిట్యూట్కి వెళ్ళి జస్ట్ మా ఆవేదన చెప్పాము. దే కేమ్ ఫార్వర్డ్, దే ఆర్ సపోర్టింగ్ దిస్ కాజ్. దే డోంట్ బిలాంగ్ టు ఎనీ పార్టీ అండి. సో మరి నిజంగానే అంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. సో పెద్ద ఎత్తున విద్యార్థులు కూడా పోటీ చేయబోతున్నారనే వ్యాఖ్యత వినబడతా ఉంది. అఫ్ కోర్స్ జెడ్పీటీసీ నుంచి మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. కానీ మా వాళ్ళు కూడా జెడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి అవుతారేమో రేపు. మాకు ఇప్పుడు మీరు నోటిఫికేషన్లు ఇవ్వరు. ఎన్ని సంవత్సరాల నుంచి అని వెయిట్ చేస్తారు చెప్పండి? మీరు నోటిఫికేషన్లు ఇవ్వరు, ఏమి ఇవ్వరు. మిమ్మల్ని ఎట్లాగైతే గద్దెనెక్కిచ్చామో అలాగే గద్దెను దింపే అది కూడా మా మీదే ఉంది కదా. వీఆర్ రెస్పాన్సిబుల్. ఈ రోజు తెలంగాణ మొత్తం సఫర్ అవుతుంది అనుక దానికి రెస్పాన్సిబుల్ మేమే. ఐ అగ్రీ విత్ ఇట్. కానీ మా భవిష్యత్తులు బాగుపడతాయి, మా పేరెంట్స్ బాగుపడతారు, మా లైఫ్ బాగుపడుతుంది, మా ఫ్యూచర్ బాగుంటుంది ఈ అనేసి అది ఒక్క థాట్ తోనే వీ హ్యావ్ డన్ దిస్. బట్ వీ డోంట్ నో ఈ ప్రభుత్వం తెచ్చుకున్నాక మేము ఇంత నష్టపోతామని మాకు ఇప్పుడే అర్థమవుతుంది. డెఫినెట్ గా పోటీ చేస్తారు రేవంత్ రెడ్డి గారు. ఐఎమ్ श्योर एवरीवन అందరూ పోటీ చేస్తారు. అండ్ ఇంకొక థింగ్, प्रियंका गांधी जी, मैं आपको साफ साफ एक बात बताना चाहती हूँ. आप ये जो वादा किए थे यूथ डिक्लेरेशन के बारे में, आप जो वादा किए थे कि 2 लाख बेरोजगारी के बारे में, नथिंग. तेलंगाना में कुछ भी नहीं होता है. यहाँ पे यू नो एवरीथिंग लाइक టోటల్ గా ఎలక్షన్స్ వీళ్ళ దానికోసమే స్వార్థంగా మమ్మల్ని వాడుకున్నారండి. దిస్ ఇస్ ఫర్ ష్యూర్. లేకపోతే ఇప్పటి వరకు జాబ్లు ఇవ్వడానికి ప్రాబ్లం ఏముంది? అవి మన జాబ్సే కదా. ఆల్రెడీ 2 లాక్ జాబ్స్ ఉన్నాయి. 59,000 ఇంతకు ముందు ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు. వీ హ్యావ్ ఆల్ ద ఎవిడెన్స్. రేవంత్ రెడ్డి గారు మాతో సమావేశానికి వస్తారా? రండి. బల్మూర్ వెంకట్ రియాజ్ గారు అయితే లిటరల్లీ వాళ్ళు ఐ డోంట్ అండర్స్టాండ్ వేర్ దే ఆర్ ఫ్లయింగ్ ఎనఫ్. సో వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారో తెలీదు. అండ్ ఐ ఈవెన్ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ దెమ్ అండి, టైం వేస్ట్ కాబట్టి. సో ఇలా చాలా మంది మేధావులు, ఆకునూరు మురళి గారు అంటారు ఎడ్యుకేషన్ సిస్టమ్ తెలంగాణలో చాలా ఎవాల్వింగ్ ఉందని. ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి తెలుసు గురుకులాల్లో ఎంత ప్రాబ్లం జరుగుతుంది అనేది. సో దెర్ ఆర్ లాట్ మోర్ థింగ్స్ టు బి డిస్కస్డ్ అండి. కాకపోతే ఒక్క విషయం నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, నిరుద్యోగులకు న్యాయం చేయండి. ఎందుకంటే అమరవీరుల త్యాగాల మీద వచ్చిన తెలంగాణ కాబట్టి, మా కోసం నిధులు నియామకాల కోసం వచ్చిన త్యాగం కాబట్టి, అంటే దీని గురించి వచ్చిన తెలంగాణ కాబట్టి, ఐ రిక్వెస్ట్ రేవంత్ రెడ్డి గారు టు షో సమ్ కన్సర్న్ ఆన్ ద అన్ఎంప్లాయిడ్ యూత్. లేకపోతే నెక్స్ట్ టైం కాంగ్రెస్ పార్టీ ఇంకో 10 సంవత్సరాలు కాదు కదా 20 సంవత్సరాల వరకు కూడా అత్తాపత్తా లేకుండా అయిపోద్ది. థ్యాంక్స్. ఫైనల్ గా మేడం, ఇది మీరు స్వచ్ఛందంగా మీకు వచ్చినటువంటి ఆవేదనతో చేస్తున్నారా, లేదంటే ఇది ఒక బీఆర్ఎస్ కు సంబంధించి వాళ్ళు వెనక నుంచి నడిపిస్తున్నారని లేదు, ఇది మేము వాలంటరీగానే చేస్తున్నామండి. వాలంటరీగా చేస్తున్నాం. మీరు చూసినదే చాలా వీడియోస్ యూట్యూబ్లో కూడా ఉన్నాయి. మేము వాలంటరీగా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి వీ రిక్వెస్టెడ్ దెమ్ టు జాయిన్ అస్. ఇందులో బీఆర్ఎస్ పార్టీది కానీ బీజేపీ పార్టీది కానీ ఏం లేదు. వాళ్ళు చేయాలనుకుంటే వాళ్ళే చేసుకుంటారు కదా, మాతో ఎందుకు చేయిస్తారు? నథింగ్ లైక్ దట్ అండి. ఇది మా తరపున మేము చేసుకుంటున్నాము అంతే. దెర్ ఇస్ నో పార్టీ అఫిలియేషన్. ఒకవేళ ఉన్నా కూడా తప్పేంటి? మీరు అపోజిషన్లో ఉన్నప్పుడు మాకు వచ్చి సపోర్ట్ చేయలేదా? వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్? మీరు మాత్రమే పొలిటీషియన్సా? వాళ్ళు పొలిటీషియన్స్ కాదా? వాళ్ళ దగ్గర జరగలేదు కాబట్టి న్యాయం జరగలేదు. ప్రీ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని మీరు కోరుకుంటున్నారు. వాళ్ళ దగ్గర న్యాయం లేదు. అసలు ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఈ ప్రభుత్వంలో ఏం న్యాయం జరిగింది చెప్పండి? రైతులు నష్టపోయారు, విద్యార్థులు నష్టపోయారు, ప్రభుత్వ ఉద్యోగులు నష్టపోయారు, అందరూ నష్టపోతూనే ఉన్నారు. ఈ ప్రభుత్వంలో 18 months అయింది. ఏం న్యాయం జరిగింది? ఎవరు హ్యాపీగా ఉన్నారు? ఎవరు సుఖంగా ఉన్నారు? ఎవరు సుఖంగా లేరు. ముఖ్యమంత్రి గారు, వాళ్ళ ఫ్యామిలీ, అక్కడ ఉన్న మిగతా మంత్రులు, మినిస్టర్లు వీళ్ళే హ్యాపీగా ఉన్నారు. మిగతా వాళ్ళు ఎవరు హ్యాపీగా లేరు. బయటకు వచ్చి మొత్తం గల్లీ గల్లీలో తిరిగి చూస్తే తెలుస్తుంది. రేపు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, లోకల్ బాడీ ఎలక్షన్స్. అందుకని రోడ్లన్నీ సాఫ్ చేసి నీట్గా పెడుతున్నారు. కానీ అంత పిచ్చోళ్ళు కాదు కదా ప్రజలంతా. డెఫినెట్ గా రేవంత్ రెడ్డి గారు, మీరు అనుకుంటుండొచ్చు లోకల్ బాడీ ఏముందిలే నేను గెలిచేస్తాను అనుకుంటున్నారేమో. ఏమనుకుంటారంటే అధికారంలో ఉన్నాం కాబట్టి కంపల్సరీ మనకే ఉంటుంది అవకాశం అనుకుంటున్నారు. మీరు ఓట్లు గెలిచి పదవులు గెలవడం కాదు, మనుషుల్ని గెలవాలి. ప్రతి ఒక్కరు మీ మీద దుంపెత్తి పోస్తున్నారు. ఈరోజు మీరు ఏం చేయట్లేదు. ఈ ఊర్లలో తండాలలోకి వెళ్తే మీరు నేను చూస్తున్నాను కదా, ఏం లాభం? ఇంత బతికి ఒక ముఖ్యమంత్రి గారే ఏం లాభం అండి ఇలా అనిపించుకుంటే? దట్ ఈస్ నాట్ ద థింగ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.